ఈ చిత్రంలో కనిపిస్తున్నది స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ భవనం. ఆహారం కల్తీ చేసే అక్రమార్కులకు సింహస్వప్నంగా నిలవాల్సిన ఈ ల్యాబొరేటరీ ఇంకా లోపభూయిష్టంగానే ఉంది. ఇది వాడుకలోకి వస్తే అక్రమార్కులకు భయం, రాకుంటే అధికారులకు లాభం. ఎలాగంటారా? ఒకసారి నేటి ది ఫ్యాక్ట్ని చూడండి. కల్తీ కల్తీ కల్తీ, ఎందెందు వెతికినా అందందే కల్తీ అన్నట్లు ఉంది మన రాష్ట్రంలోని ఆహార తయారీ పరిశ్రమ పరిస్థితి. అత్యాశకుపోయిన కొంతమంది వ్యాపారులు ప్రతి ఆహార దినుసును కల్తీలమయం చేసేస్తున్నారు. పాలు కల్తీ, టీ పొడి కల్తీ, నూనె కల్తీ, బియ్యం కల్తీ, కారం కల్తీ, పప్పులు కల్తీ, స్వీట్లు కల్తీ, మాంసాహార పదార్థాలు కల్తీ. సరదా కోసం బయట హోటల్లో తిందామంటే 3-4 రోజుల కిందట వండిన పదార్థాలను వేడి చేసి కస్టమర్లకు అంటగట్టేస్తున్నారు. ఈ కల్తీల కారణంగా ప్రజలు దీర్ఘకాలిక మరియు క్యాన్సర్ వంటి ప్రాణాంతిక రోగాల బారిన పడి ఆర్థికంగానూ ఆరోగ్యపరంగానూ తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ పాపం ఎవరిది? రాష్ట్ర స్థాయి ఆహార కల్తీ నియంత్రణ అధికారులదా, లేదా వ్యవస్థను సక్రమంగా అమలు చేయలేని రాష్ట్ర ప్రభుత్వాలదా అని ప్రశ్నించుకుంటే నాణ్యానికి 2 వైపులా వేలెత్తి చూపాల్సిందే. దేశంలోని ఆహార నాణ్యత ప్రమాణాలు సూచించే స్టేట్ ఫుడ్ ఇండెక్స్ లో మన రాష్ట్రం అట్టడుగు స్థానంలో ఉండడం బట్టి వైద్య ఆరోగ్య శాఖ కల్తీ నియంత్రణ విభాగం అధికారులు ఆహార భద్రతకు ఏ పాటి ప్రాధాన్యతనిస్తున్నారో స్పష్టమవుతుంది. రాష్ట్రంలో స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ సదుపాయం ఇప్పటి వరకు అందుబాటులో లేదు. 2010 సంవత్సరంలో ప్రారంభించిన విశాఖలోని స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ పనులు ఇంకా నత్తనాటకగానే సాగుతున్నాయి. 10 అంతస్తుల భవనాన్ని సునాయంగా సంవత్సరంలోగా నిర్మించేస్తున్న ఈ రోజుల్లో 500 చదరపు అడుగుల విస్తీర్ణంలో కేవలం గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ గల స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ భవన నిర్మాణం 14 సంవత్సరాలు గడిచినా ఇంకా కొనసాగడంలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఎన్ఫోర్స్మెంట్ విభాగం సేకరించిన శాంపిల్స్ ని తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేట్ ల్యాబ్లకు పంపించడంలో ఉన్న శ్రద్ధాపాఠవాలు స్టేట్ ఫుడ్ కార్యాలయం నిర్మాణం పూర్తి చేయించడంలో లేదన్నది సుస్పష్టం. స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ ఏర్పాటు కోసం కేంద్రం 103 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు తెలిసింది. నిధులున్న నిర్మాణం పూర్తి కాకపోవడం వెనుకున్న సరిగమలో ప్రైవేట్ ల్యాబ్ల నుంచి వచ్చే కమిషన్ భోగతమేనా అనే ఆరోపణలో నిజమెంతో ఆహార కల్తీ నియంత్రణ అధికారులకే తెలియాలి. ప్రజలకు నాణ్యమైన ఆహారం లభ్యమవ్వాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేసింది. మీరు బయట మార్కెట్లో కొనే ప్యాకేజ్డ్ ఫుడ్ కవర్లపై ఫస్సీ అనే అక్షరాలతో పాటు ఆకుపచ్చ రంగులో ఉన్న గుండ్రటి ముద్ర కనిపిస్తుంది. ఆ ముద్ర కనిపించిందంటే సదరు ఆహార పదార్థం సురక్షితమైనదని అర్థం. ప్యాకేజ్డ్ ఫుడ్ కాకుండా బయట మార్కెట్లోని పెద్ద హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, రెస్టారెంట్లు వాటిలో తయారయ్యే రెడీమేడ్ ఫుడ్ నాణ్యతను పరీక్షించేందుకు రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన ఎన్ఫోర్స్మెంట్ ల్యాబొరేటరీ విభాగాలు పనిచేస్తాయి. ఇవి సమర్థవంతంగా పనిచేసినప్పుడే ప్రజలకు అన్ని విధాల నాణ్యమైన ఆహారం లభ్యమవుతుంది. దేశవ్యాప్తంగా ఆహార కల్తీ నియంత్రణకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు ఏ మేరకు ఉన్నాయో స్టేట్ ఫుడ్ ఇండెక్స్ ని చూస్తే తెలిసిపోతుంది. పెద్ద రాష్ట్రాల కేటగిరీలోని మొత్తం రాష్ట్రాల్లో మొదటి స్థానం కోసం ప్రతి ఏడాది గుజరాత్, మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు నువ్వనైనా అన్నట్లు పోటీ పడుతుంటే మన రాష్ట్రం మాత్రం చిట్ట చివరి రాష్ట్రంగా 17వ స్థానానికి ఎప్పటి నుంచో పరిమితం అవడం దురదృష్టకరం. అదే గొప్పగా మన అధికారులు సంబరపడిపోతుంటారేమో. ఆహార కల్తీ నియంత్రణ కోసం ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రాష్ట్రాల్లోని మౌలిక సదుపాయాల కోసం అవసరమైన నిధులు విడుదల చేస్తుంది. వాటిని సక్రమంగా వినియోగించుకోవడంలో రాష్ట్రాల్లోని ఆహార కల్తీ నియంత్రణ అధికారుల సామర్థ్యం, అంకిత భావం బట్టి ఆధారపడి ఉంటుంది. ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నానంటే మన రాష్ట్ర ఆహార కల్తీ నియంత్రణ అధికారుల నిర్లక్ష్యానికి ఉదాహరణగా విశాఖపట్నంలోని స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి ఏకైక స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ హైదరాబాద్లోని నాచారం ప్రాంతంలో ఉంది. రాష్ట్ర విభజనకు ముందే అంటే 2010 సంవత్సరంలోనే మరో స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీకి ఏర్పాటు కోసం విశాఖను ఎంపిక చేసి తగిన నిధులను ఫసి విడుదల చేసింది. అంటే ఇప్పటికి 14 సంవత్సరాలు అయింది. ఈ స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీని ఏడాది ఫిబ్రవరి 15వ తారీఖున ప్రపంచం మెచ్చి నాయకుడైన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజ్కోట్ నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నప్పటి కలెక్టర్ మల్లికార్జున్ నెల రోజుల్లో అంటే మార్చి 15వ తేదీలోగా ల్యాబొరేటరీకి అవసరమైన దాదాపు 80 మంది సిబ్బందిని నియమిస్తామని వాగ్దానం కూడా చేసేశారు. అయితే ఇది గడిచి 5 నెలలు అయింది. ఇప్పటికీ ల్యాబొరేటరీ సేవలు అందుబాటులోకి రాలేదు. దీనికి గల కారణాలను తెలుసుకునేందుకు ద ఫ్యాక్ట్ రంగంలోకి దిగి అక్కడ ఉన్న వాస్తవాలను కెమెరాలో బంధించింది. ఒకసారి ఈ వీడియో
వీడియోని చూశారు కదా. ఈ భవనాన్ని స్వయంగా ప్రధాని ఇక్కడికి వచ్చి చూస్తుంటే దీన్ని ప్రారంభించేవారే కాదు. అంతేకాదు వాస్తవాన్ని తెలుసుకొని అధికారులకు చీవాట్లు కూడా వేసి ఉండేవారు. వాస్తవానికి ఈ ల్యాబొరేటరీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావాలంటే మైక్రోబయాలజీ విభాగంతో పాటు కెమికల్ అనాలిసిస్ విభాగాన్ని కూడా సిద్ధం చేసి ఉండాల్సింది. అలా కాకుండా ఒక్క మైక్రోబయాలజీ విభాగం ఏర్పాటుతోనే హంగామా చేసి ఆ తర్వాత చేతులు దులిపేసుకున్నారు. రాష్ట్రంలోని తిరుపతి, గుంటూరు, విశాఖపట్నం జిల్లాల్లో స్టేట్ ఫుడ్ లైబ్రరీల ఏర్పాటు నిమిత్తం రమారమి 3 కోట్ల రూపాయలు విడుదలయ్యాయని తెలిసింది. ఇప్పటి వరకు తిరుపతి, గుంటూరు ప్రాంతాల్లో స్థల సమీకరణ కూడా జరగలేనట్లు సమాచారం. విశాఖపట్నంలో నిర్మించిన ల్యాబొరేటరీ కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేనప్పుడు ఆ కోట్ల రూపాయల నిధులు ఏమయ్యేది ఆ దేవుడికే తెలియాలి. ఓసారి ఈ ల్యాబొరేటరీ ప్రాధాన్యత గురించి మాట్లాడుకుంటే ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో ఉండే ఫుడ్ ఇన్స్పెక్టర్లు క్షేత్రస్థాయిలోని ఆహార తయారీ, అమ్మకాల కేంద్రాల నుంచి సేకరించిన శాంపిల్స్ ను స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీకి పంపిస్తారు. ల్యాబొరేటరీలోని చీఫ్ పబ్లిక్ అనలిస్ట్, సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్లు, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్లు, జూనియర్ అనలిస్టులు సదరు శాంపిల్ నాణ్యతను వివిధ పరీక్ష చేసి ఒక నివేదికను తయారు చేసి ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి ఇస్తారు. ఈ రిపోర్ట్ ఆధారంగా సదరు వ్యాపారి ఏ మేరకు కల్తీకి పాల్పడ్డాడు అనేది నిర్ధారించుకొని ఆ మేరకు చర్యలు తీసుకుంటారు. కల్తీ స్థాయి బట్టి జరిమానాలు, జైలు వంటి శిక్షను కూడా అనుభవించాల్సి ఉంటుంది. అయితే రాష్ట్రంలో ఎక్కడ స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీలు అందుబాటులో లేకపోవడంతో ఆయా శాంపిల్స్ ని హైదరాబాద్ లోని ప్రైవేట్ ల్యాబొరేటరీలకు పంపిస్తున్నారు. ఇలా పంపించడంపై సదరు అధికారులు అనేక ఆరోపణలు సుడిగుండంలో చిక్కుంటున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఆయా ఆరోపణల్లోకి వెళ్తే ఈ ప్రైవేట్ ల్యాబులకు పంపడం వలన అధికారులకు 2 రకాల లాభాలుంటాయట. ప్రైవేట్ ల్యాబులు ఇచ్చే రిపోర్టుల నివేదికలను ఆధారం చేసుకుని శిక్షలు, జరిమానాలు బూచి చూపించి వ్యాపారుల నుంచి పెద్ద మొత్తంలో లంచాలు తీసుకుంటారనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఒక్కో శాంపిల్ కు 10,000 నుంచి 20,000 వరకు రాష్ట్ర ప్రభుత్వం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో సుమారు 40 మంది ఫుడ్ ఇన్స్పెక్టర్లు పనిచేస్తున్నారు. ఒక్కొక్కరు నెలకు 12 శాంపిల్స్ సేకరించాల్సి ఉంటుంది. ఇలా 40 మంది సేకరించిన 400 శాంపిల్స్ కి దాదాపు 72 లక్షల నుంచి 96 లక్షల చొప్పున లెక్క వేసుకుంటే సంవత్సరానికి 9 నుంచి 11 కోట్ల వరకు ప్రైవేట్ ల్యాబ్కి చెల్లించాల్సి వస్తుంది. అందులో సగం మళ్ళీ అధికారుల జేబుల్లోకే నోట్ల కట్టలు చేరుతున్నాయట. ఆయా ఆరోపణల్లో వాస్తవాలు ఏ మేరకు ఉన్నాయో తెలియదు కానీ ఈ కారణాల వల్లనే విశాఖపట్నంలోని స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ అందుబాటులోకి అవడంలో ఆలస్యం అవుతుందనే అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి. విశాఖపట్నంలోని స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ ఏర్పాట్లో జరుగుతున్న జాప్యం గురించి అక్కడ సిబ్బందిని అడిగితే నోరు విప్పేందుకు ఇష్టపడలేదు. విజయవాడలోని అడిషనల్ డైరెక్టర్ స్థాయి అధికారిని ఇటీవల విశాఖలోని రీజనల్ ఫుడ్ ల్యాబొరేటరీకి వచ్చినప్పుడు కూడా ఈ విషయంపై వివరాలు వెల్లడించేందుకు ఆమె అనాసక్తి చూపించడం దురదృష్టకరం. ఇంకో విషయం ఏమిటంటే ల్యాబొరేటరీ అందుబాటులోకి రాకపోయినా సంబంధిత ఉద్యోగులు చీఫ్ పబ్లిక్ అనలిస్ట్, సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ వంటి పోస్టుల్లో 2 ఉద్యోగులు విశాఖలో పనిచేస్తున్నారు. మరి వీరికి జీతాల రూపంలో లక్షలాది రూపాయలు చెల్లిస్తూ పోషించడం ఎందుకు అనేది డైరెక్టర్ కార్యాలయానికే తెలియాలి. తమకు లభించిన విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆయా 2 ఉద్యోగులను చూపించి 80 నుంచి కోట్లాది రూపాయల ల్యాబొరేటరీ ఖర్చుల పేరుతో డైరెక్టర్ కార్యాలయం ఎన్నో ఏళ్లుగా నిధులు విడుదల పొందుతున్న ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల్లో నిజాలను నివృత్తి చేసుకునేందుకు వరుసగా 4 రోజులు ఆ కార్యాలయానికి వెళ్లిన చీఫ్ పబ్లిక్ అనలిస్ట్ జాడలేదు. విశాఖలోని స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ అందుబాటులోకి రాకపోవడం వెనుక విజయవాడలోని సంబంధిత డైరెక్టర్ కార్యాలయం నిర్లక్ష్యమే అని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రపంచం ఇచ్చిన నాయకుడు మోదీ ప్రారంభించిన ఈ ల్యాబొరేటరీని ఇలాగే వదిలేస్తే శిథిలావస్థకు చేరుకోవడం ఖాయం. రాష్ట్రంలోని హెల్త్ మినిస్టర్ గా భారతీయ జనతా పార్టీకి చెందిన సత్యకుమార్ యాదవ్ గారు ఉన్నారు. ఈ ల్యాబొరేటరీని త్వరగా అందుబాటులోకి తేవడంలో బాధ్యత తీసుకోవడంతో పాటు దాదాపు 15 సంవత్సరాల నుంచి ఈ భవనం నిర్మాణానికి వచ్చే నిధులంతా, అందులో ఏ కారణం చేత కొన్ని నిధులు వెనక్కి వెళ్లిపోయాయి, ఎన్ని దుర్వినియోగం అయ్యాయి అనే విషయాలపై నిఘా సంస్థల ద్వారా లోతుగా విచారణ చేస్తే ఊహించని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.